వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము కార్ట్ పేజ్ చేసి ఇప్పుడు ఎవరి ఇన్ఫో పేజ్లోకి వచ్చాము. ఈ ఎవరి ఇన్ఫో పేజ్లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జిప్ కోడ్, కంటిన్యూ బటన్ కావాలి నాకు. సో దీనికోసము నేను ఇక్కడ పేజ్ ఆబ్జెక్ట్స్లో ఐఎమ్ క్రియేటింగ్ యువర్ ఇన్ఫో పేజ్ డాట్ జేఎస్ అండ్ హియర్ ఎక్స్పోర్ట్ క్లాస్ యువర్ ఇన్ఫో పేజ్. సో ఈ క్లాస్ని ఎక్స్పోర్ట్ చేసాం. అండ్ ఇక్కడ కన్స్ట్రక్టర్ దట్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ దిస్ పర్టికులర్ పేజ్ అండ్ దిస్ డాట్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు పేజ్. అండ్ ఇప్పుడు దిస్ డాట్ ఫస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ డాట్ లొకేటర్ హ్యాష్. సో జస్ట్ నేను ఒక సింటాక్స్ని అయితే డిఫైన్ చేస్తున్నానండి. ఓకేనా? సో నెక్స్ట్, దిస్ డాట్ లాస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు this dot zip code text field is equal to this dot కంటిన్యూ బటన్ ఈజ్ ఈక్వల్ టు. సో కంటిన్యూ బటన్ దగ్గర ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఇది డిలీట్ చేశాను. ఇప్పుడు మనం జస్ట్ చేయాల్సింది ఆ లొకేటర్స్ ఒక్కొక్కటి తీసుకురావాలి. రైట్ క్లిక్ ఆన్ అ ఫస్ట్ నేమ్, గెట్ ద ఐడి ఫర్ ద ఫస్ట్ నేమ్, అప్డేట్ ఇట్ హియర్. ద సేమ్ వే, రైట్ క్లిక్ ఆన్ అ లాస్ట్ నేమ్, get the last name value, update it here. And then right click on a zip code, ఆ జిప్ కోడ్కి ఐడి తీసుకురా, అప్డేట్ ఇట్ హియర్. అండ్ రైట్ క్లిక్ ఆన్ అ కంటిన్యూ బటన్, ఇన్స్పెక్ట్, అండ్ ఆ కంటిన్యూ బటన్కి కూడా ఐడి తెచ్చుకొని జస్ట్ అప్డేట్ ఇట్ హియర్. అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ లొకేటర్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మెథడ్స్ క్రియేట్ చేయాలి. ఫిల్ ఫామ్. ఓకే, ఫిల్ ఫామ్, దట్స్ ఇట్. సో ఫిల్ ఫామ్ అన్నది నా యొక్క మెథడ్. దీనికి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జిప్ కోడ్, పారామీటర్స్. ఓకే, నువ్వు కాల్ చేసే చోట ఇది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది కాల్ చేసే చోట ఇది ఇవ్వాలి అంటే కనుక అవైట్ దిస్ డాట్ ఫస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ అ ఫిల్, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయి. ద సేమ్ వే అవైట్ దిస్ డాట్ లాస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ అ ఫిల్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయి. The same way await this dot zip code text field dot fill, zip code ని ఎంటర్ చేయి. await this dot continue button dot click. అంతే, అయిపోయింది. సో దిస్ ఈస్ ద లాజిక్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. సో ఇప్పుడు నేను ఎక్కడ క్రియేట్ చేశాను ఈ లాజిక్ అంతా కూడా? యువర్ ఇన్ఫో పేజ్లో చేశాను. ఈ యువర్ ఇన్ఫో పేజ్లో క్రియేట్ చేసింది ఇక్కడికి రావాలి కదా. సో ఇంపోర్ట్ ఓపెన్ బ్రాకెట్ యువర్ ఇన్ఫో పేజ్. నా విఎస్ కోడ్ సజెషన్స్ ఇస్తుంది, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇదిగో యువర్ ఇన్ఫో పేజ్ని అదే ఇంపోర్ట్ చేసేసింది. సో ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత, సో హియర్ ప్రోడక్ట్ చెక్అవుట్ చేసిన తర్వాత కాన్స్టెంట్ యువర్ ఇన్ఫో పేజ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యువర్ ఇన్ఫో పేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేజ్ ఫిక్సర్. అండ్ దెన్ అవైట్ యువర్ ఇన్ఫో పేజ్ ఇన్స్టాన్స్ డాట్ ఫిల్ ఫామ్. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నీ ఫస్ట్ నేమ్ సురేంద్ర, లాస్ట్ నేమ్ జగన్నాథం, అండ్ జిప్ కోడ్ 5,82 జిప్ కోడ్ ఇచ్చేసాను. పర్ఫెక్ట్. సో నా డేటా అంతా ప్రాపర్గా ఫిల్ అవుతోందా లేదా చెక్ చేయడానికి లెట్ మీ రన్ దిస్ పర్టికులర్ టెస్ట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ అప్ టు దట్ పర్టికులర్ ఫామ్ ఆర్ నాట్. సి ఇక్కడ ఈ ఫామ్లో డేటాని ఫిల్ చేయాలి, సక్సెస్ఫుల్గా ఫిల్ చేసి లాగౌట్ చేసింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ దిస్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ సెషన్లో వీ విల్ సీ ద నెక్స్ట్ 2 ఆపరేషన్స్, ప్లేసింగ్ అన్ ఆర్డర్ అండ్ దెన్ బ్యాక్ టు హోమ్ అండ్ దెన్ లాగౌట్. ఇవన్నీ నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. బాయ్.